ఈ రోజున ఒక చెట్టుని గురించి మనం నేర్చుకుందాం. ఆ చెట్టు ఏమి చెట్టు అయి ఉందో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం 6వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలు. ఇక్కడ చదువుకునేటువంటి లేఖన భాగంలో చితిసారకపు మ్రాను, ఈ చెట్టును గురించి బైబిల్లో ఇంకెక్కడా కూడా రిఫరెన్స్లు దొరకవు. ఒక్కటే రిఫరెన్స్. ఈ చెట్టు గురించి చరిత్రకారులు పండితులు చాలా పరిశీలన చేశారు, కానీ దీనిని ఒక మాటగా తేల్చారు. ఇది ఇంగ్లీష్లో గోఫర్ అనేటువంటి చెట్టుగా పిలువబడుతుంది. అయితే అది 100% కరెక్టే అనే విషయాన్ని కూడా భక్తులు ఖండితంగా చెప్పలేకపోతున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్టు యొక్క శ్రేష్టత నేర్చుకోవటం మనకి చాలా మంచిది. స్తోత్రం చెప్పండి. దేవుడి చెట్టుని గురించి ఇక్కడ పెట్టారు కనుక చితిసారకపు ఈ మ్రాను లేక చెట్టు విషయాన్ని జాగ్రత్తగా మనము నేర్చుకోవటము మనకు శ్రేష్టత. ఈ చెట్టును గురించి బైబిల్లో కొన్ని శ్రేష్టమైన మాటలు ఉపయోగించబడ్డాయి. ఆ శ్రేష్టమైనటువంటి విధానములో ఈ చెట్టును గురించి ప్రభువారు వ్రాయించారు. దానిని మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. స్తోత్రం కలుగును గాక. ఈ చెట్టు బైబిలులో ఆదికాండములోనే కనిపిస్తుంది. అలాగే నరులను రక్షించేటువంటి చెట్టులలో మొదటి చెట్టుగా కనిపిస్తుంది. ఈ చెట్టు మనుషులను లేక మానవాళి రక్షణకు ఉపయోగపడినటువంటి చెట్టులలో ప్రథమగా ఉపయోగించబడిన చెట్టు. అంటే బైబిల్లో మొదటి చెట్టు అంటలా, మొదటిగా చెట్లు కొన్ని ఉన్నాయి, కానీ మానవుని రక్షణకు ఉపయోగించినటువంటి చెట్టులలో ఇది ఒక చెట్టు. అందుకని ఈ చెట్టును గురించి మనము గుర్తించవలసినటువంటి పాఠం ఏమై ఉందంటే, ఈ చెట్టును గురించి పండితులు కానీ ఎవరైనా చెప్పే మాట ఏంటంటే, చితిసారకపు ఈ చెట్టు రక్షణకు సూచన, రక్షించేది అనే విషయాన్ని సూచిస్తారు. స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి స్తోత్రం చెబుతారా? రక్షించేది, రక్షణకు సూచన అనే విషయాన్ని బయలుపరుస్తారు. ఈ రక్షణకు సూచినటువంటి ఈ చెట్టు రక్షించింది, ప్రజలను రక్షించేదిగా మొదటిగా దీని అనుభవం కనిపిస్తుంది. ఎక్కడి నుంచి రక్షించింది, ఎలా రక్షించింది అంటే, ఈ చెట్టు మానవాళిని రక్షించుటకు అది 2 రకాలైనటువంటి పనులు చేసింది. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ చెట్టుని ఉపయోగించుకుంటున్నాడు. ఆ చెట్టు ఇప్పుడు ఉపయోగించుకునే ఉపయోగములు అది చేసిన పని ఏంటి అంటే, మానవాళిని రక్షిస్తుంది. స్తోత్రం కలుగును గాక. మానవాళిని ఇప్పుడు ఎక్కడి నుండి రక్షిస్తుంది అనే ప్రశ్న వేసుకుంటే 2 అనుభవాల నుండి రక్షిస్తుంది. స్తోత్రం కలుగును గాక. 2 అనుభవాల నుండి రక్షిస్తుంది. ఒకటి, నీటి నుండి. నీరు అనగా అది వర్షముతో కురవబడిన నీరు. దానిని వర్షము కురిచే వర్షాన్ని బట్టి అది పొంగితే చివరికి దాన్ని ఏమంటారు చెప్పండి? వరద అంటారు.
ఏమంటారయ్యా? విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఏమంటారు దాన్ని? వరద అంటారు. వరద నుండి రక్షిస్తుంది అనగా అక్షరార్థంగా వారి దేహాలు నశించిపోకుండా, అక్షరార్థంగా ఆ ఆపద నుండి, నాశనం అనేటువంటి ఆ పరిస్థితి నుండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి రక్షిస్తుంది. రెండోది, అది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. దేని నుండి రక్షిస్తుంది రెండోది అంటే? స్తోత్రం చెప్పండి. భవిష్యత్తులో నరకానికి వెళ్ళకుండా నరకము నుండి రక్షిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి స్తోత్రం చెబుతారా? అందుకే ఈ చెట్టు చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు ఎవరన్నా ఇస్తాను, వినండి. మొదటిగా నీటి నుండి అనగా వరద నుండి రక్షిస్తుంది. ఈ వరద ఏం చేస్తుంది? మనుషులను ముంచి అనేక మందిని నాశనము చేసేస్తుంది. అయితే ఈ స్థితిసారకపు మ్రాను ఒక వాడగా చేయబడినటువంటి వాడలో ఒక కుటుంబాన్ని వరద నుండి రక్షిస్తుంది. వారి ప్రాణాలు నాశనం అయిపోకుండా కాపాడుతుంది. ఒక ఇంటి వారిని నాశనం అనే పరిస్థితుల్లో నుండి అక్షరార్థంగా అప్పుడు అనగా ప్రస్తుతానికి వాళ్ళు మునిగి చనిపోకుండానట్లు వాటిలో నుండి రక్షించటానికి వాడగా చేయబడింది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడగా చేయబడి ప్రస్తుతము చనిపోతున్నటువంటి వారిని చనిపోకూడదు, ఈ వరదలో నుండి తప్పించాలని వరద బారి నుండి లేక వరద పరిస్థితుల్లో నుండి ఆ కుటుంబాన్ని రక్షించింది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అనుభవం లేక నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ చెట్టు మొదటిగా మానవాళిను నాశనం అనేటువంటి పరిస్థితి నుండి, అక్షరార్థంగా నాశనం అయిపోతున్నటువంటి వరద నుండి రక్షించే ఒక పాత్రగా పనిచేసింది. నాశనమైన పరిస్థితి నుండి తప్పించినట్లుగా అది ఒక వాడగా చేయబడి, ఆ వాడలో తన కుటుంబాన్ని లేక ఒక కుటుంబాన్ని రక్షించేటువంటి ఒక వ్యక్తిగా, ఒక మధ్యవర్తిగా మార్చబడింది. స్తోత్రం కలుగును గాక. నాశనమైపోతున్న వారికి రక్షణ మార్గంగా మారింది. నాశనమైపోతున్న వారికి ఒక మేలుగా మార్చబడింది. వరదలో నాశనమైపోతున్న వారికి ఒక విమోచనగా మారింది. స్తోత్రం కలుగును గాక. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. మరి ఆ చెట్టు ఆ వరదలు నాశనమైపోతున్న వారిని రక్షించుటకు ఒక వాడగా చేయబడి రక్షిస్తే, వాడగా చేసి ఆ వాడలో ఆ కుటుంబాన్ని దాస్తే, ఆ చెట్టు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమై ఉంది అంటే, ప్రస్తుత కాలములో నశించిపోతున్న వారిని రక్షించేటువంటి ఒక పాత్ర వలె మనమును మార్చబడాలి. ఆ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని వరద బారి నుండి, వరద పరిస్థితిలో నుండి ఎలాగ రక్షించి కాపాడిందో, ఆ వరదలో మునిగిపోతున్న కుటుంబాన్ని కాపాడి
జీవించేటట్లు ఎలా చేసిందో, ఈ రోజున ప్రస్తుత కాలాల్లో ఎవరు నాశనం అయిపోతున్నారో, ఎవరు నాశనానికి దగ్గరయ్యారో, అలాగే ఆ వాడ వలె మనము కూడా మార్చబడి ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా ఇప్పుడు ప్రస్తుత కుటుంబాలను రక్షించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. స్తోత్రం కలుగును గాక. ఈ చెట్టు ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠము అది మొదటి పని ఏం చేస్తుంది? ప్రస్తుతము వరదలో నాశనమైపోయే వారిని రక్షిస్తుంది. మనము ఎవరినైనా రక్షిస్తున్నామా? నేర్చుకోవాలైతే. రక్షించలేకపోతే మనం నేర్చుకోవాలి. ఒక చెట్టే ఒక వాడగా చేయబడి ఆ వాడలోనే ఒక కుటుంబాన్ని దాస్తుంటే పైనుంచి పడే వర్షము నుండి కాపాడుతుంది, కింద ముంచుకొస్తున్న వరద నుండి కాపాడుతుంటే మరి మనం ఎవరిని కాపాడుతున్నాం? ఎందరో నాశనానికి దగ్గరైపోతుంటే, ఎందరో వ్యసనాలకు గురై నాశనంకు దగ్గరైపోతుంటే, ఎందరో పాపపు కోరికలకు లోనైపోయి అనవసరమైన రోగాల్లో ఉంటుండే, ఎందరో రుణాలతో, రోగాలతో, పరిస్థితులతో నలిగిపోయి నాశనానికి దగ్గరైపోతుంటే, అట్లాంటి వారికి మనము కూడా ఒక వాడవలే మార్చబడి ఆ కుటుంబాన్ని కూడా నేను రక్షించాలి, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. ఆ వరద నుండి ఆ వాడే కాపాడితే ఈ కుటుంబాన్ని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నుండి నేను వీరిని రక్షించాలనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆవేదన నీలో కలగాలి. అయ్యో ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, అయ్యో ఆ కుటుంబం పతనమైపోతుంది, నేను మారాలా, ఆ కుటుంబానికి నేను ఒక రక్షణ మార్గంగా మారాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. వరదలు నాశనం అయిపోయారు చాలామంది ఆ రోజుల్లో, అవునా కదా? ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎందరు నాశనం అయిపోయారు సంఖ్య లేదు, కానీ చాలామంది నాశనం అయిపోయారు, వరదలో మునిగి చనిపోయారు, అవునా కదా? స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెబుతారా? మరి ఇప్పుడు ఆ వరదలో మునిగి నాశనం అయిపోయినట్లు ఇప్పుడు కూడా వరదలో మునిగి నాశనం అయిపోతున్నారు. అయితే ఒక మాట చెప్పి నేను రెండో భాగానికి వెళ్తాను. ఈ వరద ప్రస్తుత కాలంలో దేనితో పోల్చబడుతుంది అంటే భక్తిహీనత. ఏది? చదవండి, కీర్తనలు 18:4. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. చాలు. ఈ 4వ వచనము 2వ లైన్లో ఏం రాయబడి ఉంది? భక్తిహీనులు వరద వలె. భక్తిహీనులు వరదతో పోల్చాడు. అంటే ఇప్పుడు భక్తిహీనత అంటే ఏంటి? దేంతో పోల్చబడింది? వరదతో పోల్చబడింది. భక్తిహీనులు వరద వలె వస్తున్నారు. ఇక్కడ మనుషులు అనేది ముఖ్యం కాదు, వారిలో ఉన్న భక్తిహీనత అనేదే ఇక్కడ ఎత్తు చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు భక్తిహీనత అనేటువంటిది వరద. అంటే ప్రస్తుత కాలంలో జనము, నరులు దేనిలో పడి నాశనం అయిపోతున్నారు? భక్తిహీనత. ఆ రోజుల్లో, ఆ కాలంలో వరదలో పడి నాశనం అయిపోతుంటే, ఈ రోజుల్లో ఇక్కడున్న ప్రజలు భక్తిహీనతని వరదలో పడి నాశనం అయిపోతున్నారు.
సంఘం వెలుపుల, సంఘం లోపల ఉన్న వాళ్ళు కూడా. ఈ భక్తిహీనత అనేటువంటిది బయట వారిలో ఉంటుందన్న వాస్తవం ఉంటుందన్న మాట ఎంత వాస్తవమో, లోపలకు కూడా వస్తుందన్నది కూడా వాస్తవమే. మనలో భక్తిహీనత అనేటువంటిది నాశనము చేస్తుంది. గమనించాలి. భక్తి చేస్తున్నావా అనే ఫీలింగ్లో కొన్ని సందర్భాల్లో భక్తిహీనత అంటే చూచినేంటో చిటికలో చిన్న మాటలో చెప్పనా, నా భక్తి గొప్పది నాకేంట్లే అనుకున్నాడంటే అది పెద్ద భక్తిహీనుడు అన్నమాట. చిటికలో ఒక మాట ఏంటి, నాకేంట్లే అనేటువంటి మాట నోట నుండి ఎప్పటికీ రాకూడదు. యేసు ప్రభు వచ్చేదాకా, ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చేదాకా ఇంకా నేను భక్తిలో పరిపూర్ణత చెందాలయ్యా, నేను ఎదగాలయ్యా అంటానే ఉండాలి. కానీ నాకేంట్లే అన్నావంటే నీలోనికి ఏదో వచ్చేసింది చెప్పండి. భక్తిహీనత అనే మెట్టు దగ్గరకు వచ్చావు. తర్వాత నాకేంట్లే అనుకుంటూ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఏం చేస్తావంటే గృహారాధన ఎగ్గొడతావు. గృహారాధన తర్వాత చెప్పండి, ఇక్కడ బోర్డులో ఉన్న డేట్ని ఎగ్గొడతావు. ఆ డేట్ని ఎగ్గొట్టిన తర్వాత చెప్పండి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎగ్గొడతావు. తర్వాత శనివారం ఉపవాస ప్రార్థన ఎగ్గొడతావు. ఎగ్గొడుతూ ఆదివారాన్ని కూడా అప్పుడప్పుడు లేపేస్తామట, బోర్డు లేపినట్టు. టైం మధ్యలో లేదు, 4 వారాలు కదా. మొదటి వారం వస్తే 2వ వారం జంప్, 2వ వారం రాకపోతే 3వ వారం కనబడతాడు, మళ్ళా 4వ వారం మళ్ళీ కనబడ్డు. మనోళ్ళు హాజరేసుకుంటారండి, బల్లారాధన రోజు కనబడతారు చెప్పండి. మరలా బల్లారాధనకి అయిపోయిన తర్వాత కనపడరు, మళ్ళీ 2వ వారం. వీళ్ళకి డ్యూటీ ఇది. లైన్గా ఏ నెలైనా వస్తున్నామా, బాగోకపోతే బాగు చేయమని అడగండి, వంక పెట్టుకుని పడుకోమాక. జ్వరం వచ్చిందండి ఈరోజు ఆదివారం, జ్వరం భలేగా వచ్చిందిలే నాకు అనుకుని అప్పుడు దాకా అని చెప్పి ఎప్పుడు దాకా ఇంట్లో వాళ్ళందరూ ఆరాధనకి వెళ్ళేదాకా అప్పుడు దాకా ముసముసలు ఆడిపోతాం. తర్వాత ఆ లెల్లంగా రెపరెపలాడిపోతాం. హుషారు వచ్చేసిద్ది, ఇంక తిరుగుతావు, ఇంట్లో ఎతికేస్తావు, అన్నీ తినేస్తావు. వచ్చేసరికి మళ్ళీ ముసముసలు ఆడిపో. జీవాదాతలేళ్ళు జీవించేస్తారు. ఏజ్ రక్తమే. ఈ నటన, ఈ యాక్టింగ్ ఎవరిలో ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఖచ్చితంగా? అదే అన్నమాట, మీకు బాగా తెలుసు ఎవరిలో ఉంటుంది. భక్తిహీనుల్లో ఉంటుంది. భక్తిపరుడు రాజీ పడడు. భక్తిపరుడు రోగమైనా, వానైనా, ఎండైనా, కొండైనా, పరిస్థితులైనా నా ప్రాణం ఉన్నంత వరకు ఎదురిస్తా, వెళతా, ఆరాధన చేస్తా, నా ప్రభుతో బ్రతుకుతో, నా దేవునితో జీవిస్తా. అది ఏదైనా సరే, అది మరణమైన నన్ను ఆపలేదు, రోగమైన ఆపలేదు, పరిస్థితులైన ఆపలేవు, వానైనా ఆపలేదు, అట్లా ఎండైనా ఆపలేదు. నా దేవునితో నేను గడుపుతా. భక్తి పరుడులో ఉండే మంటది. స్తోత్రం కలుగును గాక. గమనించాలి. మరి భక్తిహీనత అనే వరదలో పడి ఏమవుతున్నారు? ఇప్పుడు ఏమవుతున్నారు? నాశనమైపోతున్నారు. ఈ భక్తిహీనత అనేటువంటి దానిలో వారు నాశనమైపోయి నశించిపోతున్నారు. అందుకనే ఆ రోజుల్లో ఆ భక్తిహీనత అనబడినటువంటి వరదలో నుండి
ఆ స్థితిసారకపు మ్రాను వాడగా చేయబడి వారిని రక్షిస్తే, వారిని ఆ వరద నుండి కాపాడితే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో భక్తిహీనతలో మునిగి నాశనమైపోతున్న వారిని నీవు కూడా ఒక వాడవలే, ఒక రక్షణ మార్గం వలె మార్చబడి భక్తిహీనతలో ఉన్న వారిని రక్షించేటువంటి ఒక వాడిగా ఈరోజు మార్చబడాలి. వాడిగా మార్చబడదుము గాక, ఆ కృప పొందుదుము గాక, అట్టి అభిషేకం మన మీదకి దిగి వచ్చును గాక, భక్తిహీనులను కాపాడుదుము గాక, భక్తిలోనికి నడిపించుదుము గాక, ఆత్మీయతలోనికి చేర్చుదుము గాక. నమ్మితే చెప్పలేడు ప్రభుని కనపరచు. ఒకసారి స్తోత్రం చెబుతారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇప్పుడు వాడ మొదటి పని ఏం చేసింది? నశించిపోతున్న, చెప్పాలి గట్టిగా, వారిని రక్షిస్తోంది ప్రస్తుత నాశనము నుండి, అనగా వరద నుండి. మరి నీవు నేను కూడా అలా మార్చబడాలన్నదే ఈ చెట్టు ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం. బైబిల్లో ఏది కూడా ఊరకని దేవుడు పెట్టాడంటే అక్కడ ఆత్మీయ పాఠాలు తన సంఘం నేర్చుకోవాలి. తన ఆత్మీయ పాఠాలను ఆత్మీయంగా ఉన్నవారు నేర్చుకుని ఇంకా ఆత్మలో కార్యాలు జరిగించాలని దేవుడు ప్రతి మాటను రాయించాడు. అంటే ఆ మాట మనుషుడికి, సంఘానికి అవసరమై ఉంది. అవసరం లేని మరుగు చేయబడ్డాయి, దీనిలో రాయబడల. గనుక మొదట రక్షణ, అక్షరార్థమైనటువంటి రక్షణ కార్యాన్ని జరిగించింది. అనగా వారి లోకములో నాశనమైపోకుండా, జీవితాలు పతనమైపోకుండా, జీవితం కూలిపోకుండా మొదటిగా రక్షించి కాపాడింది ఆ కుటుంబాన్ని. రెండో రక్షణ ఏం చేసింది అంటే ఆత్మ సంబంధమైన రక్షణ. దానినే ఏమంటారు అంటే భవిష్యత్తు రక్షణ. అనగా నరకములో పడకుండా, నరకములో నుండి తప్పించబడేటట్లుగా ఆత్మ సంబంధమైన రక్షణ మార్గములోనికి నడిపించిందట. అంటే బాప్తిస్మము పొందుకునేటట్లుగా ఈ స్థితిసారకపు మ్రాను మారిందట. స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన బాప్తిస్మము పొంది వారిగా చేసింది. ఆత్మ సంబంధమైన బాప్తిసాన్ని బైబిల్లో రక్షణ భాగ్యము అంటారు. ఏమంటారు? రక్షణ భాగ్యం. వీరు అక్షరార్థమైనటువంటి నాశనము నుండి, ఆపద నుండి, పరిస్థితుల నుంచి రక్షించబడే రక్షణ ఒకటి. రెండో రక్షణ అంటే ఆత్మరక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ, నరకము నుండి రక్షణ. రెండో పని చేసింది, దానినే బాప్తిస్మము పొందేటట్లుగా వారిని చేసిందట. స్తోత్రం కలుగును గాక. దానికి రిఫరెన్స్లో లేక దానికి రిఫరెన్సు ఎక్కడ ఉంది అంటే ఆ రిఫరెన్స్లో కనిపిస్తుంది, అది రక్షణ భాగ్యము కలిగించింది వాడ అని రాయబడి ఉంటుంది. చదవండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి.
కింద వచనం కలపండి ఇప్పుడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చాలు, స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ ఆత్మ సంబంధమైన విషయము అని మనం ఎలా తేల్చుకుని చెప్పాలి అంటే చెబుతాను, వినండి జాగ్రత్తగా. వరద నుండి కాపాడింది, అలాగే వరదలో నుండి తీసుకుని వచ్చి మరలా ఒడ్డి మీద నిలబెట్టిందే ఏది? ఆ ఓడ. ఆ ఒడ్డి మీద నిలబెట్టటమే నీటిలో నుంచి పైకొచ్చుట, లేక నీటిలో నుంచి వచ్చి భూమి మీద నిలుచుట రక్షణను పోల్చబడింది. అందుకని ఇక్కడ అంటారు పేతురు భక్తుడు, ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని చెప్పి కిందగా అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. దానికి సాదృశ్యమైనది బాప్తిస్మము. స్తోత్రం కలుగును గాక. అంటే ఇంకా చెబుతున్నాడు, ఏమంటున్నారు? ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అనగా వినాలి. వారు వాడలో నుండి వరద నీటిలో నుండి తప్పించబడి, అలాగే వాడలో నుండి మరలా ఒడ్డి మీదకి వచ్చారు. ఆ ఒడ్డి మీద లేక భూమి మీద అడుగు పెట్టుటే రక్షణ. మీకు అర్థమవటానికి సింపుల్గా ఇంకొక మాట చెప్తాను. స్తోత్రం చెప్తారా? ఇంకొకసారి చెబుతారా? ఇప్పుడు వాడ ఉందండి, వాడ. ఈ వాడలో వారు వెళ్ళేదానికంటే ముందు ఎక్కడున్నారు వీళ్ళు? నీటిలో, వరదలో ఉన్నారు. ఇప్పుడు వరదలో ఉన్న వారిని వాడ ఎక్కడికి తీసుకుంది? వాడలోనికి తీసుకుంది. నీటిలో నుండి, వరదలో నుండి వాడలోనికి తీసుకొనుట మొదటి రక్షణకు సూచన. అర్థమైంది కదా? వరద నీటిలో నుండి తీసుకుని వాడలోనికి తీసుకొచ్చుట మొదటి రక్షణకు సూచన, అనగా ప్రస్తుత ఆపదకు సూచన. ఇప్పుడు వాడలో నుండి మరల ఒడ్డి మీదకి దించిందే అదే బాప్తిస్మానికి సూచన. స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మ్యాటర్? ఇప్పుడు అర్థమైందా? తలకాయలు అట్టైనా ఒప్పండి, ఇట్టైనా ఒప్పండి. అర్థం కాల? సరే, గుడ్. అర్థం కాలేదని చెబితే నేను చెబుతా. ఇది వాడండి, చూసారా దీన్ని? వాడ. మనుషులు ఇప్పుడు వరదలో ఉన్నారా? ఈ వాడ ఏం చేసింది? వరదలో ఉన్న వాడిని తీసుకుని ఎక్కడ పెట్టింది? వాడలో పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టిన దాన్ని ఏమంటారంటే నాశనం అనేటువంటి పరిస్థితి నుండి రక్షించుట. ఈ అనుభవం అర్థమైంది కదా? అంటే భక్తిహీనత అనుకోవచ్చు, వరదగా పోల్చబడింది కనుక. ఈ అనుభవం ఎక్కడి నుంచి తీసుకుని ఇక్కడ పెట్టుట మొదటి రక్షణ. 2 రక్షణలు కలిగించింది అన్నాను కదా. మొదటి రక్షణ ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చే అనుభవం. ఇది ప్రస్తుత రక్షణ, నాశనం నుండి రక్షించే. ఇప్పుడు ఈ వాళ్ళలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తప్పించబడి? వరదలను తప్పించబడి. ఈ వాడలో ఉన్న వారిని కొన్ని రోజుల తర్వాత మరలా ఎక్కడ పెట్టింది? ఒడ్డి మీద పెట్టింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఒడ్డి మీద పెట్టుట బాప్తిస్మానికి సూచన. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు రక్షణ, అక్షరార్థమైన రక్షణ ఒకటి, ఆత్మ సంబంధమైన రక్షణ ఒకటి అన్నాను. ఎక్కడి నుంచి ఇక్కడికి తెచ్చినది అక్షరార్థమైన రక్షణ. నాశనము నుండి, పాపము నుండి, శాపము నుండి, పరిస్థితుల నుండి, నరకము నుండి, పరిస్థితుల నుండి రక్షించి కాపాడింది ఇక్కడ. ఆత్మ సంబంధమైన రక్షణ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి దించి ఒడ్డి మీద పెట్టిందే అదే బాప్తిస్మం. మరలా ఒడ్డి మీద బ్రతికేటట్లు చేసింది కనుక, ఒడ్డి మీద మరలా జీవించేటట్లు చేస్తుంది కనుక, భూమి మీద జీవించేటట్లు చేస్తుంది కనుక, భూమి మీద వారు బ్రతికేటట్లు చేస్తుంది కనుక, మరలా జీవితాన్ని వారికి వాడ ఇచ్చి బ్రతకండ్రా అని ఇచ్చింది కనుక అదే బాప్తిస్మపు అనుభవానికి సూచన.
స్తోత్రం కలుగును గాక. మిగతా వాళ్ళని తీసుకోలేదు, మరలా పెట్టలేదు. వీళ్ళకి ఇక్కడ నుంచి తీసుకుంది, మరలా బ్రతకంటారు బాబా అని ఇచ్చింది. అంటే ప్రస్తుత నాశనం నుండి కాపాడి నిత్య జీవపు వారసులుగా చేసి మరలా బ్రతికేటట్లుగా వదిలింది. దానినే బాప్తిస్మపు అనుభవం. ఇప్పుడు అర్థమైంది. నేను ఇంకెళ్తా. ఇప్పుడు చెప్పండి, రెండో పని, ఈ స్థితి సారకపు మ్రాను నరకము నుండి తప్పించి, నరకపు నాశనమును తప్పించి నిత్య జీవపు వారసులుగా మార్చింది. వారు ఆ రాజ్యానికి పొందుకునేటట్లుగా, ఆ రాజ్యానికి చేరుకునేటట్లుగా వారిని మార్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజున నీవు కూడా ఈ అనుభవాన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏమై ఉంది అంటే, మొదట భక్తిహీనత అనే వరద నుండి రక్షించాలి. భక్తిహీనత అనే వరద నుండి రక్షించిన నీవు ఆత్మ సంబంధమైన రక్షణలోను కూడా నడిపించాలి. అంటే లోకము నుండి రక్షించావు, ప్రస్తుత నాశనం నుండి రక్షించావు, వాడు నాశనం అయిపోకుండా కాపాడావు. అయితే ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవంలోనికి, బాప్తిసపు నడిపింపులోనికి, బాప్తిసం పొందవలసిన వ్యక్తిగా నీవు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది, మీ మీద ఉంది. ఆ కృపలో మీరు నడిపించాలా. స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి స్తోత్రం చెబుతారా? అంటే ఆపద నుండి తప్పించి వదిలేయటం కాదు, ఆపద నుండి తప్పించి అటు ఒట్టిగా ఉంచేయటం కాదు, ఆపద నుండి తప్పించి అలా చూస్తూ ఉంటే కాదు. ఆపద నుండి తప్పించబడిన వారు, ఆపద నుండి రక్షించబడిన వారిని ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవంలోనికి కూడా మనం నడిపించాలి, వాటి వైపు త్రెప్పాలి, ఆ రక్షణ మార్గము పొందుకునేటట్లుగా సిద్ధపరచాలి. స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, చాలామంది కూడా ప్రస్తుత ఆపదల నుండి తప్పిస్తారు, బాప్తిసం పొంది పరిస్థితికి నడిపించలేకపోతున్నారు. అంటే రోగాల్లో, బాధల్లో, సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో తీసుకొస్తారు. ఆ పరిస్థితి నుండి, ప్రస్తుత పరిస్థితి నుండి, రోగము నుండి విడిపించబడ్డారు, పరిస్థితిని విడిపించబడ్డారు, రుణాల నుంచి విడిపించబడ్డారు, అనేకమైన ఇబ్బందుల నుంచి విడిపించబడి రక్షించబడింది ఆ కుటుంబం. మరి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఏం చేయాలో తీసుకొచ్చిన వ్యక్తి చెప్పాలి. ఈ చెట్టే చేసింది ఆ పని. ఏ పని చెప్పండి గట్టిగా. నీవు లోకము నుండి, శాపము నుండి, పరిస్థితుల నుండి, నాశనము నుండి రక్షించబడ్డావు కదయ్యా, ఇప్పుడు ఆత్మ సంబంధం రక్షణలోనికి రావాలయ్యా అని చెప్పాలి, నడిపింపులోనికి తీసుకురావాలి. ఎంతమంది తీసుకొస్తున్నారు, ఎంతమంది నడిపిస్తున్నారు? ఈ చెట్టు ద్వారా నేర్చుకోవాలి మనం అదే పాఠాన్ని. నేను రక్షించాను పొండి అని వదిలేలా. రక్షించింది, ఆ వాడలో దాచుకుంది. తర్వాత మీరు ఆత్మ సంబంధమైన రక్షణ పొందాలని ఆయనని ఆత్మ సంబంధమైన రక్షణ మార్గంలోనికి వారిని నడిపించి వదిలింది. అదే చెబుతున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు. వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, అనగా బాప్తిస్మము పొందిరి. స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ఈ లేఖనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవే. నువ్వు భక్తిహీనత అనేటువంటి పరిస్థితి నుండి రక్షించాలి ప్రజలను. రెండోది, ఆ వ్యక్తిని రక్షించే పరిస్థితి నుండి, ప్రస్తుత బాధ నుండి, ప్రస్తుత శ్రమల నుండి, ప్రస్తుత రుణాల నుండి, ప్రస్తుత రోగాల నుంచి రక్షించే మంచిదే. మరి ఆ వ్యక్తిని ఇప్పుడు ఎక్కడికి నడిపించాలి? ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవంలోనికి నడిపించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఈ రోజున. మరి ఆ చెట్టే అలా పనిచేస్తే, ఆ చెట్టే ఆ విధంగా
ఆ కుటుంబాన్ని ప్రస్తుత నాశనమును కాపాడి ఆత్మ సంబంధమైన రక్షణ మార్గములోనికి నడిపిస్తే, మరి మనిషిగా చేయబడిన మనము, ఆయన పోలికగా చేయబడిన మనము, ఆయన రక్తముతో కొనబడిన మనము, ఆయన స్వత్తిగా చేయబడిన మనము ఇంకెంత పని చేయాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేసి నేను కూడా అలా మారాలనే తీర్మానానికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి దేవుడు ఈ చెట్టును ఈ విధంగా వాడుకోవటానికి, లేక ఇది వాడబడటానికి అవకాశం ఎలాగిచ్చాడు? అవకాశం ఎందుకు ఇచ్చాడు? ప్రశ్న రావాలి మనకు. ఇది మొదటగా ప్రస్తుత నాశనమును రక్షించేదిగా వాడబడింది. అలాగే రక్షించబడిన ఆత్మ సంబంధమైన రక్షణ మార్గములో నడిపించేదిగా మారింది. దేవుడు ఈ చెట్టునే ఎందుకు వాడుకున్నాడు? చెట్లు లేవంటారా? చెట్లు లేవంటారండి. అప్పుడు అమ్మ ఉన్నాయా? ఆ సితి సారకపు చెట్టు ఒకటే కనబడిందా దేవుడికి? అంటే ఎన్ని చెట్లు ఉన్నా ఆ పనికి ఆ టైములో ఆ రోజున అదే ఆయన కంట్లో పడింది. అంత భాగ్యం ఎలా పొందిందంటారు? అందుకని ఇప్పుడు ఆదికాండలో ఒకసారి రండి. ఇక్కడ నోవహుతో చెప్తాడు చూడండి స్పష్టంగా. ఇప్పుడు 14 ఒకసారి చదవండి. సితి సారపు నీ కొరకు ఓడను చేసుకొనుము. దేనితో చేయమన్నాడు? సితి సారకపు మ్రానుతో. పేరు చెప్పేశాడు అంతే. అంటే అక్కడ చాలా చెట్లు ఉన్నాయిగా. టేకు చెట్టు ఉంటుంది చెప్పండి, తుమ్మ చెట్టు ఉంటుంది చెప్పండి, ఇంకా మంచి మంచి చెట్లు ఉన్నాయి, ఎన్నెన్నో చెట్లు. అవునా కాదు? మాట్లాడరు. అవునా 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 కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎన్నో చెట్లు ఉంటాయి. ఎన్నో చెట్లు ఉన్నప్పటికీ అక్కడున్నటువంటి నోవహుతో అంటున్నాడు, ఇదిగో సితి సారకపు చెట్టు మ్రానినే ఆ వాడక వాడు, అదే వాడు. ఎందుకని దాన్ని కోరుకున్నాడు దేవుడు? ఎందుకని దానికే వాడుకోవటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు? అదే ఎందుకు వాడబడవలసి వచ్చింది? దేవుని దృష్టిలో అదే ఎందుకు పడింది అనే ప్రశ్నలు వస్తే, ఆ రోజుకు ఆ టైముకు ప్రస్తుత పరిస్థితికి దానికి మించిన శ్రేష్టమైన చెట్టు దేవునికి కనబడాల. అనగా దానిలో ఉన్నటువంటి యోగ్యత గొప్పది, దానిలో ఉన్న ఆలోచనలు గొప్పది, దానిలో ఉన్న తీర్మానాలు గొప్పవి. అది వాడబడటానికి తగినట్లుగా సిద్ధపడి ఉంది. అది దేవుని చేత ఇష్టం పొందే చెట్టుగా మార్చబడింది. దేవుడు వాడుకునే ఒక వృక్షంగా దేవునికి కనబడుతుంది. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఆ చెట్టును మాత్రమే వాడు. స్తోత్రం కలుగును గాక. దానిలో లక్షణాలు, దానిలో అనుభవాలు, దానిలో క్రియలు, దాని జీవిత విధానము అప్పుడు దేవుడికి నచ్చుతుంది. అందుకని ఆ చెట్టునే తీసుకుంటున్నాడు ఆయన. ఈ రోజున కూడా నిన్ను వాడుకోవాలంటే నీకు కూడా దేవునికి లక్షణాలు కనబడాలి, శ్రేష్టమైన కనబడాలి.
స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెబుతారా? మరి ఇంతగా దేవుడికి నచ్చటానికి ఇది ఏ అనుభవం కలిగి ఉంటుంది, లేక ఏ అనుభవం కలిగి ఉన్నది అని పరిశీలన చేస్తే, లేక ప్రశ్న వస్తే, దీనిలో అతి శ్రేష్టమైన ఒక అనుభవం దేవుడు చూశాడు. అదేంటో తెలుసా? దేవునికి సంపూర్ణంగా విధేయురాలై అప్పగించుకునే జీవితం. స్తోత్రం చెప్పండి. నన్ను నిర్మించినది సృష్టికర్త అయిన దేవుడు, నన్ను ఈ భూమి మీద పుట్టించింది ఆయన నాకు రూపురేఖలు ఇచ్చాడు, నాకు ఈ స్థితినిచ్చాడు. ఈ భూమి మీద ఈ వృక్షాలతో పాటు కూడా నేను కూడా పచ్చగా ఉండేటట్లుగా భాగ్యాన్ని ఇచ్చాడు. నేను ఆయనకు విధేయుడునై నేను ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నానని గొప్ప తీర్మానము ఆ చెట్టులో ఉంది. ఆ తీర్మానము సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశాలు నిర్మించిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు దాని యొక్క అనుభవాన్ని చూచాడు కనుక కోరుకుంటున్నాడు. సంపూర్ణంగా విధేయత చూపి అప్పగించుకుంటుంది. ఆ అప్పగించుకోవటము లేక సమర్పించుకుంటుంది. అందుకని లేఖనములో రాయబడి ఉంటుంది, దేవునికి సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకొనుడి అనగా బ్రతికుండగానే దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోనండి. ఇట్టి సేవ, ఇట్టి ఆలోచన అది యుక్తమైనది, అది శ్రేష్టమైనది, చాలా విలువైనది అని ప్రభు లేఖనాల్లో చెబుతున్నాడు. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, మరొకసారి రిఫరెన్స్, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ దేవునికి మీకును చాలా యుక్తమైనది, శ్రేష్టమైనది. ఈ వాక్యములో రాయబడినట్లుగా అక్కడున్నటువంటి స్థితిసారకపు మ్రానుగా చేయబడిన చెట్టు యొక్క ఆలోచన, ఆ చెట్టులో ఇప్పుడు ఏ ఆలోచన ఉంది ఏంటంటే, నన్ను నిర్మించినందుకు నా యజమానుడకు, నా గురువుకు, నా తండ్రికి, పరమ సృష్టికర్తకు నేను విధేయురాలునై ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను. ఆయన ఏది చేసుకున్నా ఆయన ఇష్టం. అనే ఆలోచనకు లోబడింది కనుక గమనించాలి. ఏది చేసుకున్నా ఆయనకి ఇష్టం అనుకుందండి. అక్కడ పూర్తిగా విధేయత చూపుతూ సంపూర్ణంగా ఏం చేసుకుంది, అప్పగించుకుంది అనొచ్చు, సమర్పించేసుకుంది అనొచ్చు. అప్పగించుకున్న తర్వాత, సమర్పించుకున్న తర్వాత రెండో మాట మన నోట నుండి చెప్పాలి, రాకూడదు. బైబిల్లో రాయబడి ఉంది, ఒకటి సమర్పించిన తర్వాత, ఒకటి దేవునికి కానుకగా ఇచ్చేసిన తర్వాత దాని మీద మనకు అధికారము లేదు. ఈ రోజుల్లో అక్కడక్కడ కనబడతారు, ఏది ఇచ్చినా సరే అది మాది, మీదెందుకు అయిద్దిక, అది నేను ఇచ్చిందే,
నువ్వు ఇచ్చింది ఎందుకు అయిద్దిగా, నువ్వు ఇచ్చిందేగా నీది అనబడదు. ఇంకా జబ్బులండి కొన్ని సంఘాల్లో. ఫ్యాన్ తిరిగితే సుబ్బారావు సుబ్బారావు, వెంకట్రావు, లేకపోతే చెప్పండి సుబ్బమ్మ, శారమ్మ అంట తిరుగుతుంది. అది అంటే రెక్కల మీద రాస్తారు కదా, ఆ రెక్క తిరుగుతుంది. సుగునమ్మ మార్తమ్మ అని తిరుగుతూ ఉంటుంది. అంటే రెక్కలు చూపిస్తాయి. ఆ రెక్కల మీద ఏం పేర్లు? మార్తమ్మ స్పాన్సర్, మేరమ్మ స్పాన్సర్, సుగునమ్మ స్పాన్సర్, అట్లాగే వెంకట్రావు స్పాన్సర్. అదేం చూపిస్తుంది? ఇప్పుడు నేను ఎవరినో తెలుసా, మార్తమ్మ అడ తిరుగుతుంది. ఈ పాడు జబ్బు పోగా, స్తోత్రం కలుగును గాక. దేవుని కృపను బట్టి మా చర్చిలో దేనికి పేరు లేదు. ఉంటే మన భోజనాలకు వాడుకునే చర్చి మీద ఐపీ చర్చి, గాంధీజీ కాలు అంతే. అది ఎందుకు రాసామంటే ఎవరో పట్టుకెళ్ళకుండా. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మరలా మా చర్చిలో ఏ వస్తువులకి పేరు లేదన్నారుగా, మీరు భోజనాలు చూసినప్పుడు పేటు ఇలా తిప్పి చూస్తారు. పాస్టర్ గారు తెలియకుండా నేర్చారుగా అంటారు ఇప్పుడు మీరు. అందుకని చెప్పాను, ఆలోచన తర్వాత వచ్చింది మీకు భోజనాలు ప్రార్థన రోజు. చర్చిలో ఏ వస్తువుకి పేరు లేదన్నారుగా, పాస్టర్ గారు దీనికి ఉందిగా అంటారు. అందుకేనమ్మా ముందే చెప్పేస్తున్నా మీకు. స్తోత్రం చెప్పండి. అదెందుకు రాసామంటే, భోజనాలు ఎక్కువగా పెద్ద ఫంక్షన్లు పెట్టినప్పుడు బయట సామాన్లు వేస్తాం కదా, అప్పుడు మారిపోకుండా ఉండటానికి మన సామాన్లకి పేర్లు రాసాం. ఐపీసీ చర్చి, గాంధీజీ కాలనీ. ఓకేనా? ఇది మనదేం తీసుకోవటానికి. అయితే అక్కడెక్కడో ఉండే కొన్ని జబ్బులు నిజమేనండి. కానుక పెట్టి మీద కూడా పేరు, కానుకేసేవాడు ఈ డబ్బా నాది. ఈ జబ్బు రాకుండా ఉండును గాక, అది దూరం అవును గాక, అన్ని సంఘాల్లో కూడా దూరం అవును గాక, దేవుని ఆత్మయే ఏలును గాక, పరిశుద్ధమైన వాక్యానుసారమైన నడిపింపు మాత్రమే ఉండును గాక. అది మంచిది కాదు. ఒకసారి సమర్పించిన తర్వాత అది ఆస్తి అయినా, అంతస్తు అయినా, ధనమైనా, వస్తువైనా, ఏదైనా దాని మీద ఒక రవ్వ కూడా పెత్తనము చేసావా శాపం వచ్చింది. చేయమాకు, నీది కాదు. సేవకుడు దేవుడు చూసుకుంటాడు. నీకు ఇచ్చిన దానికి నీకు ప్రతిఫలం వచ్చేస్తుంది. వాళ్ళు ఎలా చేసుకున్నా సరే, తర్వాత సంగతి నీకు వద్దు. నేను సంపూర్ణంగా ఇచ్చాను, సంపూర్ణంగా నీకు ఆశీర్వాదం రావాలి అంటే నువ్వు సంపూర్ణమైన ఆలోచనతోనే ఉండు. అది ఏమైపోతుందో అని రాత్రి నిద్రపోకుండా కూర్చామాక, అది ఏమవుతుందో, ఎక్కడ పెట్టాడో పాస్టర్ గారు, ఎలా పెట్టారు ఈ పాస్టర్ గారు, ఏం చేస్తున్నారు ఈ పాస్టర్ గారు అని నువ్వు ఫీల్ అమ్మక. ఏదైనా చేసుకునేవ్వండి. అలాగనే పాస్టర్ గారు లేదు చేస్తారని కాదు నేను అనేది. వాళ్ళు వాడవలసిన రీతిగానే వాడతారు. కానీ నీకెందుకు టెన్షను? ఆ టెన్షన్ నీకు రాకూడదు. సమర్పణ అంటే అదే. కొంతమంది అడుగుతారండి కొన్ని చర్చీలు, మన చర్చీలు అడగలేదు కానీ, ఏమండే పాస్టర్ గారా, ఆ రోజున మా పిల్లలకి పట్టాలు ఇచ్చాం కదండి, ఏం చేశారు? పట్టాలంటే ఈ కింద వేసుకునే పట్టాలు కాదమ్మా. ఏ పట్టాలా? కాలు పట్టాలు. అవి ఇచ్చి మార్చారు, కరిగిచ్చేసాడు, అవి వెళ్ళిపోయినాయి. మళ్ళీ అడుగుతుంది మళ్ళీ అడుగుతాడు ఈయన, మళ్ళీ ఫోటోలు పెట్టి చూపించాలా, ఇగో నాయనా నువ్వు ఇచ్చినవి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే దాచుంచాను, నువ్వు వచ్చి మరలా పీక పట్టుకుంటావని, అమ్మలేదు నాయనా అని చూపించాలన్నమాట వాళ్ళకి. వేసి రక్తమే అవి ఇచ్చింది ఎందుకు? దేవుడి సేవలు అవసరమైన రీతిగా వాడేసుకోవటానికే. అంతేనా? ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సమర్పించుకుంది చెట్టు సంపూర్ణ విధేయత చూపి సమర్పించేసుకుంది, అప్పగించుకుంది. నా దేవుడు ఏదైనా చేసుకోనివ్వండి, నేను ఆయనకు వాడబడితే చాలు. అందుకనే ఆ మనసు చూచాడు ఆ చెట్టులో, ఆ తీర్మానం చూచాడు ఆ చెట్టులో. అందుకనే ఈ రోజున ఇప్పుడు కాలానికి ప్రస్తుతానికి ఈ చెట్టు ఇప్పుడు వాడగా చేయబడాలంటే ఈ చెట్టు నరకాలా, నరికిన తర్వాత చెక్కిన తర్వాత మేకులు కొట్టాలా, మేకులు కొట్టిన తర్వాత సరి చేయాలా. ఈ సమర్పణకు ఈ చెట్టు ఒకటే శ్రద్ధగా ఉంది. ఈ సమర్పణకు ఆ చెట్టు ఒకటే ఉంది.
సమర్పించుకున్న తర్వాత వ్యతిరేకించే స్వభావం ఈ చెట్టులో లేదు. సమర్పించుకున్నామండి అంటారు. దేనికండి? పరిచర్య, గృహారాధన. మీరు ఏది చెబుతే అది చేసేస్తామండి పాస్టర్ గారు. సమర్పించుకున్నాం, ఓకే నాయన ఇప్పుడు టక్కని ఇలా తీసుకురా. ఎండగా ఉంది కాదండి, ఏంటండి ఏంటయ్యా ఇలా అడ్డం తిరక్కోకుండా మాటినేది ఏంటో తెలుసా? ఆ రోజునున్నటువంటి స్థితి సారపకం రాను. నువ్వు నరుగుతున్నా మాట్లాడదా ఇదే, చెక్కుతున్నా మాట్లాడదా ఇదే, నువ్వు సరి చేసి పెళ్లి చేస్తున్నా మాట్లాడదు. ఈ సంపూర్ణంగా సమర్పించుకుంది. స్తోత్రం కలుగును గాక. ఏం చేసింది ఇది? ఈ చెట్టు నరుగుతుంటే ఏమన్నా అందా? ఆదికాండంలో రండి, అక్కడ మ్రానుగా చేయబడింది. మ్రాను అనేది ఎప్పుడు అంటారని, చెట్టు నరికేసిన తర్వాత పక్కన పడేసిన తర్వాత దాన్ని ఏమంటారు? మ్రాన్. ఇప్పుడు మ్రానుగా పడవ కట్టాలి, ఓడ కట్టాలంటే ఇద్దా? దాన్ని ఏం చేయాలి? మిషన్లో పెట్టి కట్ చేయాలి, బిట్లుగా కట్ చేయాలి. మొదటే మొద్దుగా నరికేశాడు, తల తీశాడు, కింద మొదలు తీసేశాడు, మొద్దుగా పడిపోయినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? బిట్లుగా మిశ్రమంతో కోసేయాలి. కోసేసిన తర్వాత మరల ఏం చేయాలి? వాడగా చేయాలంటే ఒకటి లావు ముక్క, ఒకటి చిన్న ముక్క, సైజుకు తగ్గట్లుగా నరికేస్తూ ఉండాలి, చెక్కేస్తూ ఉండాలి. అవసరమైనప్పుడల్లా వాడకి అక్కడ పెట్టి మేకులు కొట్టేస్తూ ఉండాలి, దిగ్గొడతా ఉంటాడు. అయినా ఎదురు మాట్లాడట్లేదు అంటే సంపూర్ణ సమర్పణ. అందుకనేనండి ఆ చెట్టుని కోరుకున్నాడు. ఈ రోజున నిన్ను దేవుడు కోరుకోవాలంటే నీవు ఆ సమర్పణకు రావాలి. దేవుడు నిన్ను అలా కోరుకుని వాడుకోవాలంటే దేవునికి సమర్పించుకుంటే ఆ తీర్మానాలు నీలో కనబడాలి. సమర్పించుకున్నానని చర్చిలో చెబుతావు, మనసులో అనుకుంటావు నాకు వీలైనప్పుడేగా. ఈ సమర్పణ సంగతి సంతకెళ్ళిపోయింది మాట. ఏమైంది అయ్యా? ఈ సమర్పణ ఎవరు చూస్తున్నారు? చెప్పాలి గట్టిగా, దేవుడు చూస్తున్నాడు. అందుకని నిన్నెందుకు వాడుకుంటాడు? ఇప్పుడు వాడుకోడు. ఆ రోజుల్లో అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లలో కల్లా ఇదే శ్రేష్టం కనపడదు. అంటే మిగతా చెట్టు చూసుకుంటే అది కోసేటప్పుడు అంటుంది నన్ను ఎందుకు కాతున్నా అంటదేమా. విశ్వాసులారా, మీ సమర్పణ ఎలాగుంది ఈరోజు? దేవుడు వాడుకో నా స్వామి, వాడుకోవయ్యా, వాడుకొనే నీ నామం. ఘనంగా పడేస్తాం, కానీ అవసరంలో దేవుడు ఒకవేళ మీకు పిలుపునిచ్చి ఎల్లు అంటే వెళ్తున్నారా? అవసరంలో దేవుడు రా అంటే వస్తున్నారా? లేక దేవుని సేవకుడు పలానా పని చేయమన్నప్పుడు స్పందిస్తున్నారా? దేవుడి సేవకుడు ఇలాంటి టైంలో ఇలా చేయాలంటే స్పందించగలిగిన సమర్పణ ఉందా? అయితే ఆ సమర్పణకు తగినట్లుగా నీవు ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. ఆ రోజు నా టైంలో సమర్పణ లేకపోతే నిన్ను పిలవలేడు, వాడుకోలేడు. నా మట్టుకు నేను ఇప్పుడు ఈ పనికి ఏ వ్యక్తి అయితే పని చేస్తాడో ఆలోచన చేసుకుంటాను. అందరినీ పిలవను. ఎందుకో తెలుసా? ఇప్పుడు పిలిచాని అడ్డం తిరుగుతాడు కాబట్టి. ఇప్పుడు ఇతడు చెప్పానంటే అంటాడు కాబట్టి. ఇప్పుడు మాట వినాలంటే, ఇప్పుడు పని చేయాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఉపయోగపడతారో ఆయనకే ఫోన్ చేస్తా, లేక వాళ్ళకే పని చెబుతా, వాళ్ళతోనే చేపిస్తా. అందుకనే తగిన టైంలో తగిన రీతిగా ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో అది దేవునికి తెలుసు, అలాగే సేవకుడు కూడా తెలుసు.
అయితే ఇక్కడ నేర్చుకునే పాఠము, దేవుడు ఆ చెట్టునే కోరుకోవటం కారణం ఏంటంటే దానిలో ఉన్న ఒక ఆలోచన, అది శ్రేష్టమైనది. ఏ శ్రేష్టత అని ఆలోచన చేస్తే సంపూర్ణంగా విధేయురాలైపోయి సంపూర్ణ సమర్పణ సజీవ యాగముగా. సజీవ యాగముగా అంటే అర్థం ఏమిటి? బ్రతికుండగానే యాగమైపోవుట, బ్రతికుండగానే అర్పించుకొనుట, బ్రతికుండగానే పోయబడుట, బ్రతికుండగానే కరిగిపోవుట, బ్రతికుండగానే నలిగిపోవుట, బ్రతికుండగానే ఆయన కొరకు చిరిగిపోవుట. ఆ మనస్సు రావాలి. నీకొచ్చిందా? దేవుడు వాడుకుంటా. ఆ మనసు నీలో ఉందా? ఆ రోజున ఆ చెట్టును కోరుకున్నట్లుగా ఎక్కడ కోరుకోవాలి అక్కడ కోరుకుంటాడు. ఆ కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఆ చెట్టును కోరుకున్నాడు. ఏ కుటుంబమైనా నాశనములు ఉంటే, అక్కడ నువ్వు మంచి స్థితిలో ఉంటే ఆ టైములో నిన్ను కోరుకుంటాడు, ఆ చెట్టును కోరుకున్నట్టు. ఇప్పుడు ఇతడైతేనే ఈ కుటుంబానికి రక్షణ వ్యక్తిగా మార్చబడతాడు. కొన్ని సందర్భాల్లో నేను బాధపడతా ఉంటాను, కొన్నిసార్లు సంతోషపడతాను. మన ఇంటి పక్కోళ్ళు వేరు చచ్చిపోలు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోవటం అంటే తప్పు గంటలా. వాళ్ళు వారిని మార్చి రక్షణ మార్గంలోకి నడిపిస్తే మరి ఇంటి పక్కన ఏమైపోయిందే? ఆ కుటుంబం నాశనం అయిపోతున్న ఆమెని రక్షించుకోవటానికి దేవుడు వేరే వాళ్ళని పంపాడంటే ఈవులేమి లేనట్లు. ఈ కుటుంబాన్ని రక్షించేటువంటి శ్రేష్టత ఈమెలో చెప్పండి గట్టిగా లేదు. పక్కోళ్ళని రక్షించడానికి వేరే చోట నుండి వచ్చి రక్షిస్తున్నాడు అంటే ఈ కుటుంబాన్ని రక్షించగలిగిన స్థాయి పక్కనున్నోడికి లేదు. ఉంటే నీ ఇంటి పక్క వారి దాటి వెళ్ళడు, ఇంటి పక్క వారిని విడిచిపెట్టి వెళ్ళడు. ముందు నీకే చెబుతాడు, నీకు ఆ శ్రేష్టత లేదు కనుక ఆ కుటుంబం నాశనం అయిపోతుంది కనుక ఆ కుటుంబాన్ని రక్షించాలంటే శ్రేష్టమైన వ్యక్తులు వెతుక్కుంటాడు. వెతుక్కున్న వ్యక్తిలో ఇంటి పక్క వారే ఉండొచ్చు, ఇంటికి దూరమైన వారు వచ్చి ఉండొచ్చు, బజార్ అవతల వారై ఉండొచ్చు, బజార్ అవతలైన వారై ఉండొచ్చు, లేదా పక్క ఊరు వారై ఉండొచ్చు. ఆ కుటుంబానికి మూల వ్యక్తులుగా మారిపడిపోతారు. మరి నీ ఇంటి వారి సంగతి ఏంటి? నీ బజార్ వారి సంగతి ఏంటి? అలా చర్చికి వెళ్తున్నారని బేదర్పులు అడుగుతా, పేదలు ఈర్చి నీ ప్రార్థన చేస్తే ఈ పాడికి వచ్చేవాళ్ళే. స్తోత్రం చెప్పండి. నేను అనేది ఏంటంటే దెప్పటం కాదు, మౌనంగా ప్రభు ఎదుట కుటుంబం గురించి ప్రార్థన చేయి. అర్హమైన పాత్రగా మార్చబడతావు. నీ వాక్కును విడుదల చేస్తాడు. ఆ వాక్కు ద్వారా కుటుంబం నీ ద్వారా రక్షణ మార్గంలోనికి నడిపించబడుతుంది. నువ్వు మార్చబడాలా. అందుకని ఈ రోజున ప్రేమతో ఈ చెట్టు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. ఆ చెట్టును వాడుకోవటానికి దేవుడు దానిలో ఏం చూశాడంటే సంపూర్ణ విధేయురాలైపోయి సజీవ యాగముగా సమర్పించేసుకుంది. ఇంకెదురు మాట్లాడదు, నరికిన మాట్లాడదు, చెక్కిన మాట్లాడదు, తోసిన మాట్లాడదు, గీరిన మాట్లాడదు, సిత్రి పట్టిన మాట్లాడదు, మేకులు కొట్టిన మాట్లాడదు. ఎందుకంటే నేను కాదు, నేను నా దేవుని సొత్తును, నేను నా దేవునికి అప్పగించుకున్నాను, ఆయన ఏదైనా చేసుకోనివ్వండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజున ఆ చెట్టు అలా సమర్పించుకుంది కాబట్టి రక్షణ ఆ కుటుంబానికి కలిగించింది. నాశనము నుండి, ప్రస్తుత నాశనం నుండి విడిపించి నరకమనే నాశనమును రక్షించి పరలోక వారసులుగా చేసింది. అది సమర్పించుకుంది కాబట్టి. అలాగే ఈరోజు నీవు సమర్పించుకుంటే నీ ద్వారా కొన్ని కుటుంబాలు నశించిపోతున్న రక్షణలోనికి వస్తాయి. నీవు సమర్పించుకుంటే నీకు తెలియని కుటుంబముల దగ్గరికి నిన్ను పంపుతాడు, నీవు ఎరగని వారి దగ్గరికి పంపుతాడు.
నీవు వాడబడే పాత్రగా ఉన్నావు గనుక, వాడబడే సమర్పణలు ఉన్నావు గనుక, ఏ కుటుంబం నాశనం అయిపోతుందో ఆ కుటుంబం యొద్దకు నా దేవుడు నీకు తెలియకోకుండానే వారి చెంతకు నడుపుతాడు, లేక వారిని యొద్దకు నడుపుతాడు. నిన్నును వారిని వాడుకొని రక్షణ భాగ్యములోనికి నడిపిస్తున్నాడు. దాని సమర్పణే ఆ కుటుంబానికి రక్షణ అయితే, నీ సమర్పణ నీ కుటుంబానికి, ఇతరులకు కూడా రక్షణగా మార్చబడి తీరాలి. నీ సమర్పణ నీ బంధువులకు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ అన్నదమ్ములకు రక్షణగా మారాలి. అందుకై ఈ రోజున యేసయ్యా సితిసారకపు చెట్టు సమర్పించుకొనుట ద్వారా దానిని రక్షణ పాత్రగా, రక్షణకు మధ్యవర్తిగా వాడుకొని ఆ కుటుంబాన్ని రక్షించావయ్యా. నేను కూడా సమర్పించుకుంటున్నానయ్యా. నశించిపోతున్న కుటుంబాలకు నన్ను కూడా వాడుకొని ఆయన, నశించిపోతున్న కుటుంబాలకు నన్ను కూడా మధ్యవర్తిగా నిలబెట్టిన ఆయన. అయ్యో, రోగాలతో, శోధనలతో, రుణాలతో, ఎందరో బలహీనలతో, ఎందరో మానసిక ఒత్తిడులతో, నా బ్రతుకెందుకులే, నా జీవితం ఎందుకులే, చనిపోతే బాగుండులే, నా జీవితం ఇంకా నాశనమే తప్ప ఆనందం లేదనుకునే కుటుంబాలు ఎందరో ఉంటుండగా, వారిని రక్షించడానికి నన్ను వాడుకో ప్రభువో, నేను సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకోమని ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణంలో నేను తీర్మానము చేయగలిగితే, ఈ రోజు నుండి నా దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధముగా ఉన్నాడు, వాడుకోబోతున్నాడు. నిన్ను వాడుకొని కొన్ని కుటుంబాలను రక్షణ మార్గంలోనికి నడిపించి తీరబోతున్నాడు. అట్టి భాగ్యము మనకు, మన సంఘానికి ఇచ్చునుగాక. అట్టి కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించునుగాక. అట్టి అభిషేకముతో మనం నింపి వాడు కొనుగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.